వర్మ వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. गणेश महाराज की जय बोलो डूडी गणेश महाराज की। హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు విజయవాడలో పెట్టిన 72 అడుగుల పెద్ద మట్టి వినాయకుడిని చూపిస్తాను. ఇక్కడ నుంచి రైట్ కి వెళ్తే సితారా, స్ట్రైట్ గా ఈ బైపాస్ రోడ్ మీదే వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదే SIHS కాలనీ. మేము 2018 వరకు ఈ కాలనీలోనే ఉండేవాళ్ళం. చూడండి కొంచెం దూరంలోనే మనకి లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ లెఫ్ట్ సైడ్ లోనే 72 అడుగుల మట్టి వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. ఈ వీడియోతో డైరెక్ట్ గా మీరే వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ని అయితే పొందొచ్చు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం విజయవాడలో పెట్టిన డుండి వినాయకుడిని చూసేద్దాం. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. చూసారు కదా, లైటింగ్స్ తో దగదగా సూపర్ గా మెరిసిపోతుంది. ఎంట్రన్స్ లో చిన్న బాబు హనుమాన్ లాగా ఉన్నాడు. కొంచెం లోపలికి రాగానే వ్యూ అయితే ఇలా ఉంటది. స్టార్టింగ్ లో స్వామి వారిది కొంత రూపమే కనపడిద్ది. అలా ముందుకు వెళ్లే కొద్దీ పూర్తి స్వామివారి రూపం అయితే కనపడిద్ది. స్టార్టింగ్ లోనే ఇలా లెఫ్ట్ సైడ్ ప్రసాదం ఇస్తున్నారు. మనం మాత్రం ముందు వినాయకుడి దగ్గరికి వెళ్దాం. నైట్ టైం లైటింగ్ వల్ల ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది. ఎవరికైనా వెళ్ళాలి అనిపిస్తే సెప్టెంబర్ 28 లోపు వెళ్లి వినాయకుడిని దర్శనం చేసుకోండి. జనరల్ గా వినాయకుడికి వినాయక చవితి నుంచి 3 లేదా 5 లేదా 9, 11 రోజులు పూజలు చేసి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. బట్ ఇక్కడ వినాయకుడికి 21 రోజులు పూజలు చేస్తున్నారు. అంటే సెప్టెంబర్ 28 వరకు చేస్తున్నారు. ఎందుకంటే విజయవాడకి ఫ్లడ్స్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వినాయకుడిని ఫ్లడ్స్ కి ముందే ఇక్కడ తయారు చేశారు. వాటర్ బాగా పైకి రావడంతో కొంచెం ఎత్తు వరకు భక్తుల కోసం ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. వినాయక చవితి తర్వాత కూడా చాలా వాటర్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో అందరూ వినాయకుడిని దర్శించుకోలేరేమో అని 21 రోజుల వరకు ఎక్స్టెండ్ చేశారు. అలా ఎక్స్టెండ్ చేయటం వల్లే నేను కూడా చూడగలిగాను. ఈ సెప్టెంబర్ 28న అంటే వినాయకుడికి 21వ రోజున మధ్యాహ్నం అన్నదానము, 4ంటికి లడ్డు వేలంపాట చేస్తారు. దాని తర్వాత వినాయకుడికి నిమజ్జనం అనేది చేస్తారు. చూడండి, ఇంకొంచెం ముందుకు రాగానే కొంత రూపం అయితే కనపడింది. కానీ ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. ఖైరతాబాద్ వినాయకుడిని తయారు చేసిన వాళ్ళే ఇక్కడ కూడా తయారు చేశారంట. ఇంతలా చేయడానికి 1 కోటికి పైగా ఖర్చు అయ్యిందంట. ఇక్కడ ఈ వినాయకుడిని నిమజ్జనం ఎలా చేస్తారు అంటే, తయారు చేసేటప్పుడు వాటర్ పైప్స్ ఏర్పరిచారంట. బయట నుంచి కూడా ట్యాంకర్స్ ద్వారా వాటర్ ని స్ప్రింకిల్ చేసి నిమజ్జనం అయితే చేస్తారంట. ఫైనల్ గా వచ్చేసామండి డూండి వినాయకుడి దగ్గరికి. స్వామి వారికి రైట్ సైడ్ కింద చూడండి ఎలుకుంది. ఇలా కుడివైపు అయోధ్య రాముడు, ఎడమవైపు వారాహి అమ్మవారిని కూడా పెట్టారు. వినాయకుడిని చూస్తుంటే వినాయకుడి చేతులు, తొండము, చెవులు అన్ని భాగాలు చాలా రియలిస్టిక్ గా అయితే ఉన్నాయి. అంతలా ఫ్లడ్స్ వచ్చినా కూడా ఏర్పాట్లో ఏమీ తక్కువ కాకుండా చాలా బాగా చేశారండి. నిమజ్జనం తర్వాత ఆ మట్టిని అందరికీ ఇస్తారంట. 21 రోజులు పూజలు చేసిన ఆ మట్టిని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకైతే మంచి ఫలితాలు ఉంటాయంట. ఈ వినాయకుడిని చూడటానికి చాలా మంది వస్తున్నారండి. నేను, మా డాడీ, నిఖిల్ దర్శనం చేసుకొని వెళ్లే మార్గంలో కూడా లైటింగ్స్ చాలా బాగా ఉన్నాయి. స్వామివారి దగ్గర చేసే పూజ మనం ఈ స్క్రీన్ మీద చూడవచ్చు. మీరు కూడా డూండి వినాయకుడిని దర్శించుకున్నారు కదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్ బాయ్.